విజయవాడలో దుర్గా నెయ్యి గోడౌన్లపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ అక్రమంగా నకిలీ నెయ్యి నిల్వ ఉందని, అలాగే అది వినియోగంలో ఉందని తెలుసుకున్నటువంటి అధికారులు ఒక్కసారిగా దాడి చేసి అక్కడ ఉన్నటువంటి నకిలీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మనం చూస్తున్న విజువల్స్ కూడా అధికారులు అక్కడికి వెళ్లి ఆ నెయ్యిని సీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దుర్గా నెయ్యి ప్రముఖ నెయ్యికి సంబంధించిన ఒక బ్రాండ్ అంబాసిడర్గా వెలుగొందుతున్నటువంటి దుర్గా నెయ్యికి సంబంధించి నకిలీ నెయ్యి తయారు చేస్తున్న గోడౌన్పై, అలాగే చేస్తున్న వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. మనం చూస్తున్నాం విజువల్స్లో విజయవాడలో దుర్గా నెయ్యి ఒక ఫేమస్ నెయ్యికి సంబంధించి ఒక బ్రాండ్గా వెలుగొందుతోంది దుర్గా నెయ్యి. అయితే ఈ నేపథ్యంలోనే నకిలీ నెయ్యి తయారు చేస్తున్నారు అన్నట్టు, మరోవైపు నిల్వ ఎక్కువ కాలం ఉంచుతున్నట్టు ఉన్నారు అని తెలుసుకున్నటువంటి అధికారులు దాడి చేశారు. ప్రస్తుతం విజయవాడలో దుర్గా నెయ్యి గోడౌన్లపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో దుర్గా నెయ్యి గోడౌన్లపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దుర్గా నెయ్యి ఒక ప్రముఖ బ్రాండ్గా విరాజిల్లుతున్న సమయంలో ఈ వార్త కలకలం రేపుతోంది. దుర్గా నెయ్యి అనే బ్రాండ్తో కూడా నకిలీ నెయ్యి వస్తున్నట్లుగా అనుమానించిన అధికారులు, విజిలెన్స్ అధికారులు ఒక్కసారిగా దాడి చేయడంతో నకిలీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు అది దుర్గా నెయ్యికి సంబంధించినటువంటి గోడౌనా, లేకపోతే వేరే వాళ్ళు తయారు చేసి నకిలీ నెయ్యిని దుర్గా ప్యాకెట్లలో లోడ్ చేసి అమ్మడం జరుగుతోందనేది తేలాల్సి ఉంది. మా బ్యూరో చీఫ్ రుద్దం శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏం జరిగింది అసలు? ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ నకిలీ నెయ్యికి సంబంధించినటువంటి ఆ ప్యాకెట్లు ఖచ్చితంగా దుర్గా నెయ్యి గోడౌన్లోనేనా? గోపి, ఇప్పుడు మనకు వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారము విజిలెన్స్ అధికారులు నున్నలోను, అదేవిధంగా విజయవాడలోను కొన్ని నెయ్యి తయారీ కేంద్రాలపై దాడులు చేస్తున్నట్లుగా మనకు ప్రాథమిక సమాచారం వచ్చింది. ఈ దాడుల నేపథ్యంలో దుర్గా బ్రాండ్ ఏదైతే నెయ్యి విపరీతంగా ఇష్టపడే, ఎవరైతే నెయ్యి రుచికరమైన ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఇష్టపడి మార్కెట్ లో బాగా బ్రాండ్ ఉన్నటువంటి దుర్గా నెయ్యిని, దాని నకిలీ నెయ్యి ప్యాకెట్లను తయారు చేయడానికి ఒక మాఫియా ఇక్కడ పనిచేస్తుందని సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు వాళ్ళు ఇక్కడ కొద్దిసేపటి క్రితం నున్నలోను, అదే విధంగా ఇక్కడ విజయవాడలోను 2 చోట్ల దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో కల్తీ నెయ్యి వాళ్ళు చేస్తున్నట్లు స్పష్టంగా వాళ్ళ దృష్టికి వచ్చేసి తెలుస్తోంది. అయితే
విజిలెన్స్ పోలీసులు ఇంకా పూర్తి సమాచారం వెల్లడించవలసి ఉంది. అయితే విజయవాడ కేంద్రంగా గత కొన్ని సంవత్సరాలుగా నెయ్యి నూనెల కల్తీ యథేచ్ఛగా జరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే ఇదే దుర్గా నెయ్యి విజయవాడలోని పూర్ణానందపేటలో నకిలీ నెయ్యి పట్టుకోవడం జరిగింది. ఉప్పు, కారం, నెయ్యి అన్ని కూడా కల్తీ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా ఇప్పటికే 5-6 సార్లు వాళ్ళు ఇద్దరు బ్రదర్స్ ఇదే పనిలో ఉన్నట్టు కూడా వాళ్ళపైన 5-6 సార్లు దాడులు చేయడం కూడా జరిగింది. కానీ వాళ్ళ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. మరోసారి ఈ రకమైనటువంటి ఎక్కడో వేరే రాష్ట్రాల నుంచి కుళ్ళిపోయినటువంటి వెన్నను లేకపోతే ఆయిల్స్ ను తెప్పించి దాన్ని నెయ్యి ఒక కెమికల్ తో దాన్ని వాసన వచ్చేలాగా, నెయ్యి వాసన వచ్చేలాగా దాంట్లో ఒక కెమికల్ ను ఇంజెక్ట్ చేసి నెయ్యి ప్యాకెట్ లాగా అమ్మడం జరుగుతుంది. దీనికి సంబంధించి వినియోగదారుల నుంచి అనేక కంప్లైంట్లు రావడము, అదే విధంగా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినడం వల్ల ఈ పరిస్థితుల్లో విజిలెన్స్ అధికారులు ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ గా ఆ 2 కేంద్రాల పైన ఈ దాడులు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఈ 2 కేంద్రాల్లో కూడా ఈ నకిలీ నెయ్యి తయారు చేస్తున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యమని మరిన్ని వివరాలు కొద్దిసేపట్లో తెలుస్తాయి. గోపి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.